చంద్రబాబు నాయుడు గారు వాళ్ళ అనుకూల మీడియా ఒక వ్యూహాత్మకంగానే ముందుకెళ్తున్నారు. వాస్తవంగా ఎందుకు అకస్మాత్తుగా హరిరామ జోగయ్యతో పవన్ కళ్యాణ్ భేటీ, ముద్రగడతో భేటీ అంటే ప్రధానమైనటువంటిది కాపు సామాజిక వర్గం అయితే రేపు 15, 20, 25 సీట్లు ఇస్తే అసంతృప్తితో ఉంటుంది. దానికి తోడుగా ముఖ్యమంత్రి పదవి లేదన్నాక కాపులలో చాలా పెద్ద ఎత్తు నెగిటివిటీ వచ్చింది. దానికి తోడు పవన్ కళ్యాణ్ ఈ రోజు వరకు కాపు నేతల్ని కలవలేదు కాబట్టి ఆ నెగిటివిటీ కూడా ఉంది. కాపు నేతలను కలిసేస్తే ఆటోమేటిక్గా అంటే కాపు నేతల పట్ల గౌరవిస్తున్నాడు కాబట్టి కాపులందరికీ న్యాయం జరిగినట్టే అనేటువంటి ప్రొజెక్షన్ తీసుకొచ్చేటటువంటి బాధ్యత పవన్ కళ్యాణ్కి తెలుగుదేశం చెప్పింది. అందులో భాగమే నిన్నటించి మొన్నటిదాకా ఏ గోదావరి జిల్లాలో, కృష్ణా, గుంటూరు జిల్లాలో కాపుల్లో ఉన్న నెగిటివిటీని కంట్రోల్ చేయడం కోసం, ఎందుకంటే లోకేష్ అప్పుడు ఇచ్చినటువంటి స్టేట్మెంట్ కాపులకి పవన్ కళ్యాణ్కి ముఖ్యమంత్రి లేదన్నటువంటిది, డిప్యూటీ సీఎం కూడా చంద్రబాబు నాయుడు డెసిషన్ తీసుకుంటారన్నటువంటి పాయింట్ బాగా వైరల్ కావడంతో, అది వైసీపీ బాగా వైరల్ చేయడంతో ఒక అసంతృప్తి విపరీతంగా పెరిగింది. దాన్ని చల్లార్చడం కోసం చంద్రబాబు సూచనల మేరకే పవన్ కళ్యాణ్ ఇప్పుడు ఈ పని చేసుకుంటూ వెళ్తున్నారు. ముద్రగడతో కలవటం, హరిరామ జోగితో కలవడం, ఇదంతా కూడా ఇప్పుడు వాళ్ళ అనుకూల పత్రికలు బిగిన్ చేసేసినాయి. ఒకే మాట ఒకే బాట. అసలు కాపులందరూ కూడా పవన్ కళ్యాణ్ వెంటే ఉన్నారు. చీల్చేయడానికి జరిగిన కుట్రలన్నింటినీ కొట్టేశారు అన్నటువంటి కోణాన్ని ప్రొజెక్ట్ చేసుకొస్తుంది.